హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తెలుగు సీరియల్లో కూడా ఇన్ని ట్విస్టులు, ఇంత లాగింగ్ ఉండదంటూ నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు. అది కూడా దువ్వాడ సీను, దువ్వాడ వాణి, దివ్యల మాధురికి సంబంధించినటువంటి ఎపిసోడ్ని బేస్ చేసుకొని సీరియల్స్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మనం అందరం చూసాం దువ్వాడ సీను, దువ్వాడ వాణి మధ్య జరిగినటువంటి ఆ రచ్చ ఏంటో అవి మీడియా ముఖంగా మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఫైనల్గా ఇప్పుడు వాణి మరో ట్విస్ట్ ఇచ్చింది తెర మీదకి వచ్చి. నాకు నా భర్త ఉంటే చాలు, ఆస్తులు అవసరం లేదు, నా పిల్లలకు తండ్రి ఉంటే చాలు అంటూ మరోసారి తెర మీదకి వచ్చింది. సో మరి విడాకులు ఇవ్వడానికి ఆవిడ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఇక మరోవైపు తన పిల్లలకు తనకు మాధురి నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా ఒక కామెంట్ అయితే వినిపిస్తుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. దువ్వాడ సీను, దువ్వాడ వాణి, దివ్యల మాధురి ఈ ఎపిసోడ్ దాదాపుకు మనం ఒక 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సో వీళ్ళని బేస్ చేసుకొని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు, తెలుగు సీరియల్లో కూడా ఇంత లాగింగ్ ఉండదు, ఇంత ట్విస్టులు ఉండవు అని. సో మరి ఈ ఎపిసోడ్కి ఎప్పుడు తెరపడబోతుంది? అనూహ్యంగా మళ్ళీ వాణి తెర మీదకి వచ్చి ఇప్పుడు నా భర్త నాకు కావాలి, నా పిల్లలకి తండ్రి కావాలి, నాకు ఆస్తులు వద్దు అంటూ మరోసారి తెర మీదకి వచ్చారు. అసలు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఏ విధంగా వెళ్తుంది? అసలు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సో ఒకటండి, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మనం ఎన్నో పార్టీలు ఉన్నాయి దేశంలో. బహుశా ఈ వైసీపీ పార్టీలో ఉన్న ఈ కామాంధులు, ఈ అక్రమార్కులు, ఈ దుర్మార్గులు, ఈ నీచులు, నికృష్టులు, ఈ పాపులు, ఫ్యాక్షనిస్టులు ఇంక బహుశా ఏ పార్టీలోనూ ఉండరు. మీరు ఏదో ఒక వ్యక్తి ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడో, లేకపోతే ఒక వ్యక్తి ఏదో తనకున్న వీక్నెస్ అనుకుంటే పర్లేదు. ఆల్మోస్ట్ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్సెప్ట్ ఏ ఫ్యూ ప్రతి ఓడికి ఒకటి అక్రమాలు లేకపోతే అక్రమ సంబంధాలు. మీరు చూశారు కదా, ఈ ఎంతమందినో చూసాం మనం. సో అలాగే ఈ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎన్ని నీతి కౌరులు చెప్పాడు. ఇటు బాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాల మీద లేచాడు. ఈ వ్యక్తి భారతీయ సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, భార్యాభర్తల బంధం గురించి, రాముడు ఏకపత్నివతుడు, ఒక మాట ఒక బాణం అని చెప్పి ఎన్ని కౌరులు చెప్పాడు ఇతను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని గేల్ చేశాడు. ఇప్పుడు ఆయన ఎవరు తలరాత ఎవరు మనం మార్చలేం. సో భగవంతుడు డెస్టినీ అనేది ఎలా రాశాడో తెలియదు. ఆయనకి ఏదో టైం బాగాలేదు, మ్యారేజెస్ ఫెయిల్ అయినాయి, 2 మ్యారేజెస్ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఆ ఫెయిల్ అయినప్పుడు కూడా ఏదో ఆయన సంపాదించింది, రెక్కల కష్టం చేసుకున్న సినిమాలు సంపాదించినంత కూడా వాళ్ళకి మంచిగానే కాంపన్సేషన్ ఇచ్చి పంపిస్తాడు. పోనీ ఆ స్త్రీలు ఇద్దరు కూడా ఎవరైనా బయటకు వచ్చి ఈ వైసీపీ నాయకులతో కానీ, దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తితో కానీ వచ్చి, అయ్యా పలానా పవన్ కళ్యాణ్ అనే ఆయన వ్యక్తి మమ్మల్ని మోసం చేశాడు, ఇలా పెళ్లి చేసుకుని మమ్మల్ని నడి రోడ్లో వదిలేశాడు, లేకపోతే ఇంకొక ఆవిడతో అఫైర్లో ఉన్నాడని చెప్తే కూడా అప్పుడు ఒక పొలిటీషియన్గా, ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా నువ్వు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అధికారం నీకు ఉంటుంది. సో అక్కడ అటువంటి సీన్ ఏమీ లేదు. ఎవరు కూడా సో ఏదో వాళ్ళ మధ్యన పొసగలేదు. ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన దారిని ఈయన ఉన్నాడు. సో ఇష్టానికి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానికి మాట్లాడి చేసావు. చివరికి కర్మ అంటారు కదా, ఏదైతే కర్మ ఉంటుంది అన్నది నోటీస్ థర్డ్ ఆఫ్ మోషన్ లాగా. సో ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెబుతారు. అతనికి ఈ రోజున గట్టిగానే శరాఘాతంగానే తగిలింది. తను ఏదైతే ఇష్టానికి నోరు ఉంది కదని వాగాడో. సో ఈ రోజున ఈ ఎపిసోడ్ తీసుకుంటే ఆ వాణి గారిది చరిత్ర తీసుకుంటే మంచి రాజకీయ నేపథ్యం ప్లస్ మంచి సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిన ఆవిడే. వాళ్ళ ఫాదర్ 2 times ఎమ్మెల్యే చేశారు, ఆవిడ ఒకసారి ఎమ్మెల్యే చేసింది. సో మరి వెనకాల పడి ఈ అందగాడిని ఏం చూసి చేసుకుందో తెలియదు, వెనకాల పడి ఏదో పడి మొత్తం మీద ఆవిడ ఏదో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న నుంచి నాకు సుఖం లేదా అని చెబుతుంది ఆవిడ. సో కానీ ఇప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకున్న రాజకీయ నేపథ్యంతో కానీ లేకపోతే వాళ్ళకున్న కుటుంబ నేపథ్యం కోసం సో ఈ విధంగా ఈ వయసులో ఇటువంటి తరుణంలో మనం విడిపోవడం తగదు కాదు. సో పిల్లల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని ఆవిడేదో అన్ని విధాలుగా ఒక మెట్టు దిగొచ్చి, సో నాకు నా భర్త మొన్నటిదాకా ఏదో నాకు ఆస్తి కావాలి, ఈస్తి కావాలి, ఆ ఫ్యాక్టరీ కావాలి, ఆ స్థలం కావాలి, ఇల్లు కావాలని అడిగింది. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, నాకు భర్త ఉంటే చాలు, నాకు నా పిల్లలకి తండ్రి ఉంటే చాలు అని చెప్పి ఆవిడ కోరుకోవడంలో అది ఒక ప్రతి స్త్రీ కోరుకునే అతి సహజమైన విషయం అది. సో దాంట్లో మనం ఎవరు తప్పట్టడానికి లేదు, మనం దాన్ని సమర్థించాలి కూడా. సో ఇటువంటి తరుణంలో ఆవిడ ఏం చెబుతున్నారంటే, నాకు
నా భర్తకి నా పిల్లలకు కూడా ఎవరైతే దివ్యల మాధురి గారు ఉన్నారో మాధురి వలన మాకు ప్రాణహాని ఉందని ఆవిడ చెబుతుంది. సో ఆవిడ చెబుతున్న తరుణంలో ఈయన మళ్ళీ పోలీసులకి ఇలా రిపోర్ట్ ఇచ్చాను, నా భార్య నా బిడ్డ వలన నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళు నా ఇంటికి వచ్చి చాలా యాగి చేస్తున్నారు కాబట్టి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు వాళ్ళ మీద అని ఈయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో హైకోర్టు పూర్తిగా ఆ సమగ్ర విచారణ అది వాళ్ళ గురించి పోలీసుల గురించి దాని గురించి నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడగడం జరిగింది. సో అతను కూడా ఈ విధంగా కోర్టు మెట్లు ఎక్కడం, మళ్ళీ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది కాకపోతే అని వెళ్ళడం, ఇది కూడా ఏం సమంజసం కాదు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తుంటే మాధురి కూడా ఏం చెబుతుందంటే నాకు ఆ ఇంట్లో నాకు వాటా ఉంది, నేను 2 కోట్ల రూపాయలు ఇచ్చాను ఇల్లు కట్టేటప్పుడు ఆవిడ అంటుంది. సో మరి అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన లేడీకి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఇన్ని నీతి కౌరులు చెబుతూ ఉంటుంది ఆవిడ కూడా, మాధురి గారు కూడా. సో ఏదేమైనా ఈ విధంగా ఒక పెళ్ళయి బిడ్డలుండి అదే పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న ఒక కుటుంబంలోకి దూరి ఆ మగాడిని లోబరుచుకునో లేదా నయానా ఏదో రకరకాలుగా కారణాలతో అతన్ని తన కౌగిట్లో బంధించిన ఆ దివ్యల మాధురి ఇప్పటికైనా కథ ఈవిడ కేవలం నా భార్య భర్త కావాలి బిడ్డలు కావాలని కోరుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆవిడ రైల్గా బయటకు వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఓ పక్కన చూస్తేనేమో మొగుడేమో నన్ను నా బిడ్డలా చూసుకుంటుంది, మా ఆవిడ నన్ను నా కన్న బిడ్డలా చూసుకుంటుంది, మా ఆవిడ మీద కావాలని ఇలా బురద జరుగుతున్నారు, మా ఆవిడ మంచిదాన్ని. నువ్వు నిజంగానే మంచిదాని అవుతే నువ్వు ఎందుకు ఇంకా ఈ యొక్క దువ్వాడ సీన్ కోసం వెంపర్లాడడం ఎందుకు, ఇంకా దువ్వాడ సీన్ తోటి ఎందుకు నువ్వు మీరు చెప్పినట్టుగానే మీ భాషలో చెప్పారంటే ఆ యొక్క అడల్టరీ అనే పదం మీరు ఎందుకు సహజీవనం చేస్తున్నారు? మరి మీరు వెళ్ళిపోవచ్చు కదా. మీరు నిజంగానే మీ భర్త చెప్పినట్టుగానే మీరు సీతాదేవి అయి ఉంటే, మీరు ఒక పతివత శిరోమణి అయి ఉంటే మీరు అతను వదిలేయచ్చు కదా. సో నీ భర్త ఏమో నీకు మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు, సో నీ భర్తని నీ బిడ్డలతోటి నువ్వు ఉండొచ్చు కదా. సో వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉంటారు కదా. సో ఏదేమైనా సరే ఇది ఒక అనాగరికం. ఈ సొసైటీలో ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక పెళ్లి కాని వాళ్ళిద్దరూ ఏదో ఒక మనసు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేకపోతే సహజీవనం చేయడం అనేది సహజం అది. కానీ పెళ్ళయి బిడ్డలు ఉండి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న వాడిని నువ్వు పట్టుకుని నీకు ఎటువంటి ప్రలోభం లేకపోతే, నీకు ఎటువంటి స్వలాపేక్ష లేకపోతే నువ్వెందుకు అతను వదిలిపెట్టట్లేదు? సో అతను డెఫినెట్గా అతను వాడుకుని మీరు అన్ని విధాలుగా ఆర్థికంగా పరిపుష్టమయ్యారు. సో ఇంకా అతను ఒక పాడి పశువుగా చూస్తుంది ఆవిడ, ఇంకా పిండుకోవాలనే చూస్తుంది ఆవిడ మాధురి గారు, కాబట్టి వదలట్లేదు కదా. సో అదేవిధంగా ఇప్పుడు అతను భర్త చెప్పేది ఏంటంటే నా భార్య నన్ను బిడ్డలా చూసుకుంటుంది అన్నాడు. బహుశా అది కరెక్టే ఉండొచ్చు. సొంత భర్తని బిడ్డలా చూసుకుని దువ్వాడ శ్రీనివాస్ని మొగుడుగా చూస్తుందేమో, అంతే కదా. సో ఏదేమైనా ఈ విచిత్రమైన మనుషులు, విచిత్రమైన మనస్తత్వాలు. సో ఏదేమైనా ఇది ఎప్పటికీ మీరు చెప్పినట్టుగానే ఇది ఒక మెగా సీరియల్లా తయారైంది. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ యొక్క సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద ఫన్ అయిపోయింది, చాలామందికి ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. కాబట్టి ఇప్పటికే చాలా అపహాస్య పాలైపోయారు, ఇటు అటు 2 కుటుంబాలు అపహాస్య పాలయ్యారు. కాబట్టి ఇప్పటికైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకుని ఒక బిడ్డల కోసం, సో భార్య కోసం ఇప్పటికైనా దువ్వాడ శ్రీనివాసు అటు వాణి గారి పక్కకి వెళ్తే పద్ధతిగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కేవలం రాజకీయాల ద్వారా డబ్బులు ఆస్తులు సంపాదించుకోవడం, ఎదుటి వాళ్ళ మీద నోరు ఉంది కానీ నోటేసుకు పడిపోవడం లేకపోతే కొట్టడం తిట్టడం కాకుండా కొన్ని సాంప్రదాయాలకు కూడా కొన్ని విలువలకు కూడా వాళ్ళు ఒక నిఘంటులాగా లేకపోతే ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. మన నియోజకవర్గంలో లేకపోతే మన ప్రజలకి మనం ఎటువంటి సందేహం ఇస్తున్నాం, తొదారా వచ్చే క్యాడర్ కానీ తొదారా వచ్చే యంగ్ పొలిటీషియన్స్ కూడా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో కాదు మనం కూడా దువ్వాడ సీన్ లాగా పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ ఒక ఆవిడ ఆవిడని వెనకాల పడి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని తర్వాత 2 పిల్లలు కన్నా తర్వాత ఆవిడని వదిలిపెట్టేసి ఇలా ఇంకొక దాన్ని ఉంచుకుని దాంతో కాపురం చేయడనే మనస్తత్వాలు, అటువంటి భావన వచ్చే యంగ్ జనరేషన్కి కూడా మనం ఇవ్వకూడదు. సో కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళనైనా సెలబ్రిటీని కూడా ప్రజలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాట, నడిచే నడక, వాళ్ళు తినే తిండి కాడి నుంచి వాళ్ళు వేసుకునే బట్ట కాడి నుంచి ప్రతిదీ చూస్తారు. సో దాన్ని ఫాలో అవుతారు కూడా, చూస్తుంటారు మీరు. చాలామంది లేడీస్ కూడా పలానా హీరోయిన్ కట్టుకున్నట్టుగా చీర కట్టుకుంటారు, పలానా హీరోలాగా బట్టలు వేసుకుంటారు.
ఇది ఆది నుంచే వస్తుంది. సో కాబట్టి ఇటువంటి చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలన్నీ కట్టిపెట్టి ఇప్పటికైనా దువ్వాడ శ్రీనివాసు తన మనసు మార్చుకొని సో భార్య భర్తల చెంతకు చేరితే అది పద్ధతిగా ఉంటుంది, అది సంస్కారంగా ఉంటుంది. సో వాళ్ళకి న్యాయం చేసినోడు అవుతావు. నువ్వు ఆవిడని వెనకాల పడి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆవిడని పెళ్లి చేసుకున్న వ్యక్తివి ఈ విధంగా ఆవిడని బాధ పెట్టడం అనేది సభ్యత కాదు, సంస్కారం కాదు. పైపెచ్చు లోయర్ కోర్టు, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ రేపొద్దున సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాడేమో తెలియదు. కానీ ఏదేమైనా ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగింపు పలికి మాధురి తన జీవితాన్ని, తన భర్తని, తన పిల్లలను చూసుకుని, అలాగే దువ్వాడ సీను కూడా వాణి గారి పక్కన చేరి సో తన పిల్లలకి పద్ధతిగా ఉండడం అనేది సంస్కారం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.